రాజు వెడ్స్ రాంబాయి ఏంది ఈ కథ పట్టుకొని మీరు హైదరాబాద్‌లో చాలా తిరిగినట్టున్నారు. మోస్ట్‌లీ చాలా మందికి చెప్పడం గట్టా. లైక్ నేను ఒక టైంలో విన్నా 'రాహుల్ రామకృష్ణ' గారికి కూడా ఏదో చెప్పారా? చెప్పడానికి అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయినా ఓకే. అప్రోచ్ అయినా అది మన ఆర్ఎక్స్ హండ్రెడ్ లక్ష్మణ్ అని ఉంటాడు కదా. అవును. మన మీ సినిమాలో మహేష్ ఆచంటన్న ఈయన దగ్గర మనోడు అప్పుడు కొంచెం 2016, 17 అంటే చిన్న లేతగా ఉండే. ఓకే. ఆ ఫేస్ మస్తు ఉండే. నాకు సైన్మా చూసి అరే అమ్మ ఊరోళ్ళు లెక్క ఉన్నాడు రా, మస్తు ఉన్నాడు రా అని చెప్పి అనుకున్నా. ఎట్లాగని చెప్దామని చెప్పేసి అప్పుడు మనకు సినాప్సిస్ తెలియదు, ఏం తెలియదు. ఫ్రెండ్స్ తోటి ల్యాప్టాప్లో టైప్ చేయించి చిన్న ఒక ఓవరాల్ కథ పంపితే మనకి ఎక్కలే కాదు. ఇక రిప్లై ఏమీ వేయలే. ఓకే. సరే అనుకున్నా. కొన్ని రోజులు మళ్ళీ 2-3 సార్లు ట్రై చేసిన. అది మరి సో జస్ట్ సినాప్సిస్ పంపించారు. రిప్లై రాలేదు అక్కడ నుంచి. అంతేగాని నరేషన్‌లు గట్టా ఏం లేదు. ఏం లేవు. అండ్ తర్వాత కూడా చాలా మంది యంగ్ హీరోలకి చెప్పినట్టున్నారు కదా మీరు ఈ కథ? మన సుమంత్ ప్రభాస్కి నరేషన్ వచ్చింది. ఓకే. మనకి బాగా ఎగ్జైట్ అయింది కానీ మరి దేనివల్ల ఆగిపోయిండు. బాగా నచ్చింది అన్నాడు, మస్తు ఉందన్న కథ చేద్దాం అన్నాడు. మళ్ళీ తర్వాత ఆగిపోయిండు. తర్వాత మన పెదకాపు హీరో విరాట్ కర్ణ అన్నాడు కదా, ఆయనకి చెప్పిన. ఓకే. ఆయన కొంచెం ఎక్కలేదు ఇది అని అన్నాడు. సరే ఓకే బ్రో అని అన్నా. తర్వాత ఇంకెవరు ఉండే అన్న, సుమ గారి కొడుకు రోషన్కి కూడా చెప్పారా? రోషన్ కూడా చెప్పిన. ఓకే. పాప ఆయన కూడా ఎక్కలే. సో ఫైనల్గా ఏంటి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా ఎప్పుడన్నా ఈ క్లైమాక్స్ దగ్గర ఎక్కడన్నా అదేమన్నా ఉండిందా? ఆ ట్రయల్స్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా అక్కడ చెప్పినప్పుడు చాయ్ తీసుకెళ్ళినప్పుడు అనురాగన్న క్లైమాక్స్ కొంచెం మరీ ఘోరంగా ఉన్నది రోజు. ఓకే. అదొక్కటి మారవరాదు అన్నాడు. లేదులే అన్న అని చెప్పిన. మారవలేనన్నా అని చెప్పిన. ఆ క్లైమాక్స్ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు ఆ డిబేట్ జరిగినప్పుడు, ఆ డిస్కషన్ జరిగినప్పుడు ఏమనిపించేది? ఇప్పుడు రైటర్గా మీరు ఒక కథ రాసుకున్నారు, మీ స్ట్రెంతే ఆ క్లైమాక్స్, మీరు ఆ క్లైమాక్స్ రాసుకొని వచ్చారు కదా. సో అక్కడ డిస్కషన్ జరిగినప్పుడు గట్టా ఇదేమన్నా మారుస్తావా, క్లైమాక్స్ మారుద్దాం అన్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎట్లుండేది? నేను అంటే డిఫెండ్ అంటే ఏమంటారు మాట్లాడేటోని. ఓకే. సో ఇది నాకు ఇది ఉంటే దీనికి ఇది ప్రతిదానికి ఒక ఫ్రెష్ ఉంటుంది, నార్మల్ చేస్తే ఉంటుంది, ఇదే కదా ఫ్రెష్ పాయింట్. అది మళ్ళీ కొంచెం రియలిస్టిక్ ఇన్సిడెంట్ చెప్తాను కంటే అంత వద్దులే అది అని చెప్పేసి అనేటోళ్ళు. ఓకే. కానీ నేను దాన్నే పట్టుకునేటోని. నేనైతే ఇది మారవనన్నా అని చెప్పి వాళ్ళకి చెప్పేటోని. సరే ఓకే బోసు నీ ఇష్టం అని చెప్పి వాళ్ళు కూడా వదిలేసారు. ఓకే. అట్లా నేను ప్రొడక్షన్లో మారిన. ఏదో ఒక టైంలో ఈ మహేష్ ఆచంటన్ కూడా లీడ్గా అనుకుని చెప్పడం జరిగింది. బేసిక్ ఏంటంటే అప్పుడు నాకు అంటే ఈ కథ కోసం తిరుగుతున్నప్పుడు వెరీ స్టార్టింగ్లో అయ్యి ఇప్పుడు రాహుల్ రామకృష్ణ తర్వాత మహేష్ అన్న ఇట్లా అంటే అరే నేను ఎట్లుంటారా తమ్ముడు అన్నాడు. బాగుంటావు అన్న, కానీ చిన్న స్లాంగ్ ఉంటుంది తెలంగాణ స్లాంగ్ అన్నప్పుడు నాకే కొంచెం అనిపించింది. ఇక అన్న కూడా అర్థం చేసుకున్నాడు అది. ఓకే. వీడు స్లాంగ్ అన్నాడు అనేసరికి అన్న ఘోరంగా ఉంటుంది స్లాంగ్ మొత్తం అన్నది. ఓకే. మందం ఇటు ఉంటుంది. అదే. సో అది కుదరదు కదా అని చెప్పి అన్న కూడా ఆలోచించి నేను సర్లే తమ్ముడిని ఇష్టం రా అన్నాడు. సో చాలా మంది చెప్పారు ఫైనల్గా అఖిల్కి రాసి పెట్టినట్టుంది కదా. అవునవును. అంటే కొన్ని కథలు కొంతమందికి రాసి పెట్టుంటే అంటారు కదా, ఇది ఒకటి ప్రూవ్ చేసింది మళ్ళీ సినిమా. అవును. ఎవరికి పోయేది వాళ్ళ పోతుంది. నైస్. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా మీరు అన్నట్టు చాలా మంది ట్రై చేశారు. ఈటీవీని కానీ వేణు అన్న కానీ, ఎస్పెషల్లీ వేణు అన్న మిమ్మల్ని తీసుకోవడం కానీ ఇదంతా. అండ్ కట్ చేస్తే అసలు ఏంటి అసలు ఈ ఇన్సిడెంట్, అసలు ఈ స్టోరీకి బీజం ఎక్కడ పడింది? ఇన్సిడెంట్ అసలు మీరు ఎప్పుడు మీ కళ్ళలోకి మీ దృష్టిలోకి ఎప్పుడు వచ్చింది ఇన్సిడెంట్? ఇది 2004లో నాకు అంటే మా చుట్టుపక్కల మా నియోజకవర్గంలో ఒక 50-60 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఓకే. సో అది నాకు అది మైండ్లో పడ్డది, అది ఉన్నది. దాని తర్వాత ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలా అంటే ఇండస్ట్రీకి వచ్చి ఏదేదో కథలు రాస్తా ఉంటే అప్పుడు నాకు నాగరాజ్ మంజులే సినిమా ఉంటుంది ఒకటి. ఓకే. ఫ్యాండరీ చూస్తే అమ్మ ఏంద్రా ఇది ఇట్లున్నది అనిపించింది. ఇదే కదా నార్మల్గా లైఫ్లో, ఇదే కదా జీవితాలు అనిపించింది అని చెప్పి అప్పుడు నాకు రియలిస్టిక్ కథల మీద ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు అవి మంచి ఇష్టం. మళ్ళీ అంతకుముందు కూడా నాకు ఉండే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ నేను రియలిస్టిక్గానే అనుకునేవి. కరెక్ట్ నాకు అదే అనిపించింది. అరే ఇట్లా కూడా తిత్తారుగా మన టైప్ అనుకుని అప్పుడు ఒక కథ రాద్దాం అనుకున్నా. ఆ కథకి ఏదైతే కరెక్ట్ అన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. ఓకే. దీన్ని పెడదాం ముంగట మొత్తం కొంచెం ఇదే కథా వస్తువుగా చేసుకుందాం, దీన్ని పెడదాం, ఇది కథా వస్తువు చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా. ఓకే. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి రీసెర్చ్ ఏమైనా చేయడం? రీసెర్చ్ అంటే బేసిక్గా మీరు ఎక్కడో చెప్పారు, ఎవరినో చాలా మందిని అడుగుతూ ఉంటే చాలా చెప్పలేదు. వాళ్ళు అడిగిన చాలాసార్లు అడిగిన ఇన్సిడెంట్ గురించి తిరిగిన వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. అలా పెడితే లేదు మా బయటికి చెప్పొద్దు పేర్లు అని ఉన్నాడు.
అసలు నేను నర్మను కూడా చెప్పానన్నా అని చెప్పిన. సో దాని నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఆ కథ బయట తీసుకొచ్చి ఓకే. అందుకేనా ఇప్పుడు అసలు బేసిక్‌గా ఊరి పేరు గాని, ఆ మనుషుల పేరు గాని ఎక్కడ ప్రస్తావించట్లేదు మీరెక్కడ అసలు. యా మొన్న నాకు గూడా మొన్న గూడా ఒక ఆయనని తీసుకొచ్చి ఆయనని చాలా మాస్క్‌తో తీసుకొచ్చి పకడ్బందీగా తీసుకొచ్చి చాలా అవునవును. అది ఇక పాపం వాళ్ళు అంటే అంటే బాధ ఉంటుంది కదా, పరువు పోతుంది అట్లా ఆ టైప్లో వాళ్ళు అదేలే 15 ఏళ్ల నుంచి దాచిన ఇన్సిడెంట్ కదా అది. మ్మ్. ఏంది అది చాలా మంది ఏమనుకున్నారంటే అట్లా తీసుకురావడం అది ఏదో పబ్లిసిటీ స్టంటా ఏందో ఇది అన్న వాళ్ళ ఊరు తీసుకుపోతాను నేను చూపిస్తా. ఆయన అక్కడికి వెళ్ళి వచ్చిండన్న. ఆయన మాటలలో తెలుస్తుంది ఎమోషనల్, బట్ కొంతమంది అట్లా ఇక అన్న ఇప్పుడు అవన్నీ ఎట్లయితే అనుకుంటాను ఈ రోజులలో వాళ్ళు ఎవరు అంటే అలవాటైపోయింది జనాలకి పబ్లిసిటీ స్టంట్ అంటే వాస్తవానికి ఇంకేమంటారు ఆర్టిఫిషియల్ దానికి తేడా ఉంటుంది అన్న. అవునవును. అది మేము మనిషి ఆయనకి పట్టుకొని వచ్చి మాట్లాడిపించి అసలు ఏం కదరా అంటే నేను చెప్తా బిడ్డ నువ్వు సినిమా తీసి ఆయన ట్రైలర్ చూపించి ఆయనకి ఒకసారి చాలా ఎమోషనల్ అయ్యారు ఆయన. మీరు కూడా ఎమోషనల్ అయ్యారు అంటే. అవి ఏమోనా జనాలు ఘోరంగా మాట్లాడతారన్న మనం ఎట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాజు వెడ్స్ రాంబాయ్ అనేది మీరు రీసెంట్ ఈవెంట్లో ఒక పెద్ద కొడుకుతో పోల్చారు, నా కొడుకు అని. అంటే చాలామంది డెబ్యూ డైరెక్టర్స్ని చూసిన నేను, అలా ఫస్ట్ బేబీ అంటే ఎవరికైనా ఒక బేబీలా చూస్తారు, ట్రీట్ చేస్తారు. బట్ ఆ వర్డ్ చెప్పడము, ఆ కొడుకుని దూరమైన తండ్రి ఫీలింగ్ ఏదో కనిపించింది మీలో. ఏంటి స్క్రిప్ట్తో అంత ఎమోషనల్గా ఎక్కువ జర్నీ ఉండడం వలన, లేదంటే? అవునన్న, నేను బేసిక్గా నాకు వేరే కథలు వస్తే ఐడియా రాసుకుని పాయింట్ రాసుకునేటండి. కానీ ఈ కథే నాకు దీన్నే చేయాలి, ఇదే అని చెప్పేసి నేను బాగా ఉండేటోడిని. ఇది నాకు చాలా ఇచ్చిందన్న, అనుభవాలు ఇచ్చినాయి, ఏమంటారు ఎట్లుండాలి ఎట్లా చేయాలి ఏందనేది ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే ఎఫెక్షన్ అట్లున్నది దీంతో. సో అందుకని ఏదేమన్నా వాడు సూపర్, రాజు రామాయణుడు నాకు బ్యూటిఫుల్ ఇచ్చిండు. అంటే ఇంత పెద్ద సంస్థానాన్ని పట్టుకొచ్చి నాకు ఇచ్చిండు. తీసుకో ఇక నువ్వు, అంటే నీకు రిలీజ్ కష్టం ఉండదు, నీకు ప్రమోషన్ కష్టం ఉండదు, నువ్వేమనుకున్నావు చేసుకొని చెప్పి. మీరు కూడా అన్నారు కదా స్పీచ్లో, ఆయనకి ఏది కావాలో అది తెచ్చుకున్నాడు అని. అవునన్నా, అంటే ఫైనల్గా మీరు అన్నట్టు ఆ ట్రైల్స్లో గట్ట అన్నీ సమకూర్చుకున్నట్టే ఉంది కథకు అన్నీ. నిజం. అది ఇవాళ నాకు ఇది లేదే అనుకుని బాధపడితే టక్కున ఏదో ఒక రూపంలో వచ్చేది. ఇంకో మనిషి నన్ను ఇబ్బంది పెడితే ఆ మనిషికి మళ్ళా ఏదో ఒక రూపంలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ నుంచి ఫోన్ పోయి లేదు బోస్ అనుకుందే బాగుంది అది పెడదాం, లేదు ఇవాళ ఈ ఎక్విప్మెంట్ లేదు అదే ఉండాలని చెప్పి ఏదో ఒక మనిషి, అంటే నా శక్తి సరిపోనప్పుడు ఇంకో మనిషి వచ్చి నాకు ఏడాయేటోడు. ఓకే. అప్పుడు అమ్మ చూడరా అమ్మ అనుకున్నావు, వాడు ప్రతిసారి ఇది గుర్తు తెచ్చేటోడు వాడు. ఓకే. అట్లా నేనున్న నాన్న అనే టైపులా. సో ఎమోషనల్ అయితే అదే వాడు బ్యూటిఫుల్ బ్రో, వాడు రాజారామయ్య. ఇంక అయిపోయింది వాడు వాడి పని వాడు చేసుకున్నాడు, రిలీజ్ అయ్యిండు అంతే.